రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొండాపురంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిరంతరం విజయ పరంపర దిశగా పయనిస్తూ ప్రపంచంలోని అతిపెద్ద సంస్థగా తయారైందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి లలిత భరద్వాజ దత్త పీఠాధిపతులు బ్రహ్మశ్రీ రామాయణ మహేష్ స్వామీజీ, శివరామ దత్త సాయి పీఠాధిపతులు శ్రీ ఆత్మానంద స్వామీజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమంలో విహెచ్పి కావలి అధ్యక్షులు ఉప్పుటూరి కొండపనాయుడు, ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ నెల్లూరు జిల్లా విభాగ్ ప్రచారక్ నవీన్ వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, కొండాపురం హిందూ అభిమానులు, హిందూ సమ్మేళన స్వాగత సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. మరి మనం ఎన్నో సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత పోరాటం చేసి ఎంతో మంది కరసేవకులు ప్రాణత్యాగం చేసి ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రామాలయం కట్టుకోవటానికి మనం ఎన్నో హిందువులు కష్ట నష్టాలు చూశారు. మీరు అయోధ్యలో ఇటీవల మరి గత సంవత్సరం రామ మందిరం నిర్మించుకున్నాం. ఇది ఒక సనాతన ధర్మంలో భాగం. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉండి మన గుళ్ళని మనం కట్టుకోవటానికి కూడా పోరాటం చేయాల్సి వస్తుంది. అది చాలా బాధాకరం, శోచనీయం. చెప్పుకుంటున్నాం మనం 140 కోట్ల జనాభాలో హిందువుల శాతం ఎక్కువ ఉంది, 80% ఉంది. అయినా గుడి కట్టుకోవాలన్నా, గోపురాలు కట్టుకోవాలన్నా మరి మనం ఎంతో పోరాటం చేయాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ కలియుగంలో ప్రతి హిందువు ఐక్యతగా ఉండి, ప్రతి హిందువు మన సనాతన ధర్మం కోసం, మన ధర్మం కోసం కనీసము 24 గంటలు భగవంతుడు టైం ఇచ్చాడు. ఆ 24 గంటలు కనీసం ఒక హిందువు 2 గంటలన్నా కేటాయించాలి మన ధర్మాన్ని కాపాడుకోవటానికి, మన గుళ్ళు గోపురాలు కాపాడుకోవటానికి. ప్రతి ఒక్కడికి లోకం అయిపోయాం. సినిమాలో మన దేవతలు మహాత్ములు ఆయన ఒక్కడు కాదు, ఒక్కడు ఈరోజు 50 లక్షల మంది అయిపోయారు. 50 లక్షల మంది తమ జీవితాలని మన ధర్మం కోసం, మన దేశం కోసం పణంగా పెట్టి నడుస్తున్నటువంటి గొప్ప విషయం. వాళ్ళందరికీ మనం కృతజ్ఞతగా కారణం గట్టిగా చేయాలి. కృతజ్ఞత. మనం ఈరోజు హాయిగా పూజలు చేసుకుంటున్నాం దేవాలయాల్లో కూర్చొని. మా స్వామీజీ చాలా మంచి పిలిపించారు, పీఠాధిపతులు వీధిలోకి రండి అని. కరెక్ట్. ఎందుకంటే మనమేదో మన పీఠం, మన ఆశ్రమం, మన పూజ మనం పురస్కారం చేసుకుంటున్నాం. కానీ ఇతరస్తులు, మతస్థులు మన మీద దాడి చేసి మనది లేకుండా చేసే రోజు మనకెవరు రక్షణ? అందుకనే నేనేం పోలుస్తున్నానంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘని ఆ భజరంగ్ బలికి ఆంజనేయ స్వామి చిరంజీవి. అందుకని 100 సంవత్సరాలు పెద్దలు మేమంతా కూడా ఆశీర్వచనం చేస్తుంటాం మా మఠాల్లో, పీఠాధిపతులుగా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అటువంటి దాన్ని